రాధాకృష్ణ అన్నతో అయితే ఉన్నాం ప్రజెంట్. కోటిలింగాల కిట్టి నగర్ కు రావడం అయితే జరిగింది. సో అన్న టెంపుల్స్ తీసుకెళ్దాం, ఇక్కడ టెంపుల్స్ ప్రముఖమైన టెంపుల్స్ ఉన్నాయని అన్నాడు. సో అందుకోసమనే వెళ్తున్నాము. కోటిలింగాల ఎక్కడికి వెళ్ళారు టెంపుల్, దానికోసం కోటిలింగాల గుడి వరంగల్ దగ్గర కీర్తినగర్ కాలనీ, వరంగల్ రైల్వే స్టేషన్ కు 4 కిలోమీటర్ల దూరంలో కూతవేటు దూరంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి మన కోటిలింగాల గుడి. చాలా పవర్ఫుల్ గుడి. శివరాత్రి రోజు లక్షలాది భక్తులు వచ్చి దర్శించుకోవడం, అభిషేకాలు చేసుకోవడం జరుగుతుంది. ఇది కీర్తినగర్ బొడ్రాయి దగ్గర శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుండి ఫస్ట్ ఇక్కడ నుంచి పోదామా? ఈ టెంపుల్ నుంచి వెళ్దాం. ఈ టెంపుల్ నుండి వాసవి మాత టెంపుల్ వస్తుంది. అక్కడ దాని తర్వాత ఇది వాసవి మాత టెంపుల్. ఇదేనా వాసవి మాత? ఇది వాసవి మాత టెంపుల్. ఇక్కడికి ఇది మనం అటు సో ఇటు వెళ్ళాలట. మనము వాసవి మాత టెంపుల్ నుండి బొడ్రాయి సెంటర్ వస్తుంది. ఈ బొడ్రాయి సెంటర్ నుండి ఒక 1/2 కిలోమీటర్ లో కోటిలింగాల దేవాలయం వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ కోటిలింగాల టెంపుల్. వరంగల్ కు 3.5 కిలోమీటర్లు దూరంలోనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా భక్తులు వస్తే వరంగల్ కు కోటిలింగాల గుడి బస్ స్టాండ్ దగ్గర ఎవరైనా చెప్తారు. రైల్వే స్టేషన్ దగ్గర నుండి అయినా, వరంగల్ బస్ స్టాండ్ దగ్గర నుండి అయినా ఎవరైనా ఎక్కడ ఇది కోటిలింగాల గురించి చెప్తారు. 3.5 కోటిలింగాలు అంటే ఒక్కొక్క లింగము కోటిలింగాలతో సమానం అవుతుంది. ఒక్కొక్క లింగము 1,000,000 లింగాలు వేసి అభిషేకాలు చేసినటువంటి ఇది, దానికి కోటిలింగాలు అని పేరు పెట్టినారు. దారిటేనా? దారి. గల్లీలు అయితే ఎక్కుతాను. గల్లీలు రోడ్డు ముంతలే ఉన్నాయి. ఇక్కడ దగ్గరకు వచ్చేస్తుంది. ఇదే కోటిలింగాల దారి. ఇది అది బాగుంది. కోటిలింగాల గుడి చాలా పవర్ఫుల్ లింగం. బాగుంది. ఇదేనా? ఇదే. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సో ఇక్కడికి కోటిలింగాల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ చాలా అయితే బాగుంది అన్నమాట. మళ్ళీ బంద్ ఉంటే అట్లయితే లోపలికి వెళ్తున్నాం. అయితే ఉన్నాడు. సో రాధాకృష్ణ అన్న అయితే తీసుకొని వచ్చింది అన్నమాట. కోటిలింగాల గుడి దగ్గరికి వచ్చాము. కోటిలింగాల మొదటిసారి మనము కాలకృత్యంలో తీర్చుకున్న తర్వాత స్టెప్స్ ఉంటాయి, అక్కడికి ఎక్కవలసి వస్తుంది మనం. సో ఇది ఇట్లా. సో ఇది రావి చెట్టు. ఇది రాళ్ళ చెట్టు. పురాతనమైన 50 సంవత్సరాల కింది రాళ్ళ చెట్టు. అది 50 సంవత్సరాల క్రితం రావి చెట్టు. సో రావి చెట్టుకి పూజలు అనేది ఖచ్చితంగా చేస్తారు. ఈ శ్రావణ మాసం బాగా భక్తులు. సో మనం ఏ గుడికి వెళ్ళినా కంపల్సరీ రావి చెట్టు అనేది దర్శనం. రాళ్ళ చెట్టు, రావి చెట్టు లేని గుడి అంటూ ఏది ఉండదు. ఒకే శిల్పానికి లక్ష్మీ పార్వతులు, గణనాథుడు, చెప్పన్నా, సూర్యచంద్రుడు, లక్ష్మీ పార్వతులు. ఇటు సైడ్ వచ్చేసి సూర్యచంద్రులు. సూర్యచంద్రులు ఉన్నారు. ఇటు సైడ్ వచ్చి లింగం. ఇటు సైడ్. అవును. ఓకే. ఈ దీని మీదనే మనము అభిషేకం చేసినట్లయితే ముగ్గురికి మనము అభిషేకం చేసిన వాళ్ళమైతే ఓకే ఎట్ ఏ టైం. ఓకే. అదే ఇక్కడ నాగేంద్ర స్వామి
దీన్ని నాగేంద్ర స్వామి ఉంటాడు ఇక్కడ. నాగేంద్ర స్వామి. శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ. ఇది నాగేంద్ర స్వామి. ఇలా వయసు తీసుకుందామా ఇక్కడ మాది ఇక్కడే సుందరాయ నగర్. సుందరాయ నగర్ మణికంఠ కాలనీలో మణికల్లి కాదు. సో అంటే ఇప్పుడు మేము ఏ సమయంలో ఎక్కువ వస్తారు ఇక్కడికి? శ్రావణ మాసంలో వస్తారు. మొన్న ఏంది శ్రావణ శుక్రవారం అయింది, నాగుల పంచమి కదా, ఆ రోజు వీలు కాలేదు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ఇవాళ వీలైతే మంగళవారం రోజు ఈ గుడి కూడా ఇప్పుడు కోట్లింగాల గుడి అని అంటే కొన్ని ఏళ్ళ చరిత్ర ఉన్నది ఆ గుడికి. ఆ గుడిలో దర్శనం చేసుకొని ప్లస్ ఈ నాగుల పంచమి అప్పుడు ఈ శివాలయంలో దర్శనం చేసుకొని ప్రతి సంవత్సరం వెళ్ళిపోతాం మేము. ఇప్పుడు అమ్మ ఇప్పుడు అంటే మీరు అంటే ఏమేమి మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ? పాలు పోయడానికి. ఓన్లీ పాలు వస్తాయి. అంటే నాగదేవతకి అంటే ఏమన్నా మొక్కులు ఏమన్నా చెల్లిస్తారా? ఇట్లా ముడుపు కట్టుడు లాంటివి? ముడుపులు ఏం లేదు కానీ కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరికాయలు పాలు ఇట్లా పోసి అది చేసి పాలు మొక్కులు ఇట్లా చేస్తాం. శివాలయంలో దేవుడికి కూడా ప్రదర్శన చేసి వెళ్ళిపోతాం. శ్రావణం అభిషేకాలు చేస్తాం. అది అంటే ఎక్కువ శుక్రవారాలు శనివారాల్లో వస్తారా? శుక్రవారం సోమవారం వస్తాం. సోమవారం వస్తాం ఈ గుడికి. అభిషేకం ఇట్లా చేస్తాం. ఇక మా ప్రత్యేక వారం కాబట్టి ఖచ్చితంగా అట్లా. ఓకే అమ్మ. అయ్యగారు కూడా ఉన్నాడు. పోతాం వచ్చి అభిషేకాలు చేసుకుంటారు. చాలా పవిత్రమైనటువంటి కోటి. ఒక్కడి సో ఇట్లా వెళ్ళాలి. లోపలికైతే వెళ్తున్నాం. మీద ఉంది భలే కట్టారు. అదండి మీరు మీకైతే వెళ్తున్నాం. కామయ్య రాజ్యం ఒక 2 నిమిషాలు అసలు ఇట్లా వెళ్ళాలి. పైన శివుడికి కోటి లింగాలు కింద ఉంటే పైన ఏకలింగం తో పాటు శివలింగము ఇక్కడ ఉంటుంది. కింద భాగంలో మొత్తము లింగాలు కూడుకొని ఒక కోటి లింగాలు అప్పట్లో అంటే ఎన్ని సంవత్సరాల క్రితము ఆనాటి నుండి పడిశాల వీరభద్రయ్య కట్టించారు ఈ కోటి లింగాల గుడిని. నమ సోమాజిత రుద్రాజిత నమస్తామ్రాజిత రుణాజిత నమ శృంగాజిత పశుపతయేత నమ ఉగ్రాజిత భీమాజిత నమ అగ్రే వధాజిత దూరే వధాజిత నమ అంధ్రేత హరీయతేత నమ వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాజ నమ శంభవే తవజో భవేత నమ శంకరాజిత వయస్కరాజిత నమ శివాజిత శివతరాజిత. సో స్వామీజీ ఇప్పుడు కోటి లింగాలు అంటే ఇదే సింపుల్? అవునండి. సో అంటే లింగం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎట్లా ఏర్పడింది, సో విశిష్టత ఏంటి ఇక్కడ చరిత్ర? ఇక్కడ ఏంటంటే స్వయంభూ బాణాగారంలో శివలింగం. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇక్కడ అభిషేకం చేస్తే కింద కోటి లింగాలకు అభిషేకం జరిగినట్టు. ఇక్కడ ఏంది విశిష్టత అంటే ఇక్కడ అయ్యవారు వచ్చి స్వయంభూ. ఇక్కడ అయ్యవారు ఏందు అంటే ఇక్కడ అభిషేకం ఒక చెంబడు నీళ్ళు అభిషేకం చేసినా కింద కోటి లింగాలకు అభిషేకం జరిగినట్టు. ఇక్కడ ఏంటంటే మానవుడు ప్రతి జన్మలో కూడా కోటిలింగాలకు అభిషేకం చేయలేడు, కానీ ఈ భారతదేశంలో ఇక్కడ కూడా ఇక్కడ అభిషేకం చేస్తే ఇక్కడ కోటిలింగాలకు అభిషేకం జరిగినట్టు. ఇక్కడ లింగాలు కూడా స్ఫటిక లింగంలో బాణాకారంలో లింగాలు కూడా కింద నుంచి పై వరకు లింగాలు ఉంటాయి. ఈ అయ్యవారు స్వయంభు. ఇక్కడ అభిషేకం చేస్తే కింద కోటిలింగాలకు అభిషేకం జరిగినట్టు. కింద కూడా లింగాలు ఉంటాయా? అవునండి. ఇక్కడ చెంబ నీళ్లు పోసినా కూడా కింద లింగాలకు కూడా ఒక శివలింగాలకు కూడా అభిషేకం జరిగినట్టు.
అంటే ఇప్పుడు ఈ వాటర్ వస్తున్నాయి కదా, అవునండి. సో ఈ వాటర్ అంటే ఎక్కడికి వెళ్తాయి ఇవి? ఈ నీళ్లు కూడా అభిషేకం శివలింగాలకు కింద కింద ఉంటాయా ఇంకా? ఉన్నాయండి. కింద అవి కూడా ఇది పెడతారా? లేదండి, చూపడానికి అవకాశం లేదు ఇక్కడ. అవునా? ఇక్కడ అజవారం చూస్తే కింద లింగాలకు అభిషేకం జరిగినట్టు. అంటే ఒక్క శివలింగం మీద పడ్డ నీళ్లు కోటి లింగాలకు సమానం. అవునండి. అవును. ఓకే ఓకే. అంటే ఈ గుడి నిర్మాత ఎవరు కట్టించారు? పడిశాల వీరభద్రయ్య గారు అని చెప్పి మన ఆంధ్ర బాలిక కాలేజ్ చైర్మన్. అంటే ఇక్కడికి భక్తులు ఏ సమయంలో వస్తారు? పొద్దున 7:30 నుంచి 9:30, 10 మధ్యలో వస్తారు. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, శివరాత్రి రోజు విశిష్టత చాలా మంది కూడా వస్తారు. మిగతా టైంలో ఆదివారం గాని, పండగ గాని, ఏదన్నా శుభకార్యం గాని ఏ టైం అయినా భక్తులు మార్నింగ్ వస్తారు. ఎక్కువ మార్నింగ్ పూట వస్తారు. శుక్ర శనివారంలో, సోమవారము, ఆదివారం, సోమవారం, ఆదివారం. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో కూడా ఇంకెక్కువ వస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు వచ్చేసి ఏకా ఫణీంద్ర శర్మ. ఏకా ఫణీంద్ర శర్మ. ఓకే ఓకే అండి. మాది ఆర్సీడీ యూట్యూబ్ ఛానల్. ఓకే. మేము టెంపుల్స్ కూడా కవర్ చేస్తాం. టెంపుల్స్ కూడా ఉంటాయి చూడండి. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ. మన వల్ల కాదు, చేయమని చేస్తా కానీ చెప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ మన వల్ల కాదు. మనకు ఒప్పుకుండదు అన్నట్టు అంతకాలం. పోయాను అన్న ఈ పొగొత్త మావాడు చూసి అయ్యారా ఏంది పొగ అంటాడు. అయ్యా ఉన్నా సంధ్యమే మయస్వమే ప్రియంతమే కామస్తమే కామస్తమే జప్రతస్తమే భద్రంతమే సజస్తమే వస్యస్తమే సత్తమే భగస్తమే ద్రవణంతమే యందాతమే సుతాతమే క్షేమస్తమే ధృతస్తమే నిస్వందమే మహస్తమే దండితమే గాత్రంతమే సౌస్తమే ప్రదూస్తమే దీనంతమే లజస్తమే ప్రదంతమే క్షవంతమే నామయంతమే దేవాతుస్తమే దీర్ఘాయుత్వంతమే నవిద్రంతమే భ్రియంతమే దుగంతమే దయనంతమే సౌషాతమే సుదినంతమే ఏకాదమే సుస్వస్తమే బంధతమే నప్తతమే నవతమే ఏకాదశతమే త్రయాశతమే మందతమే నప్తతమే నమదతమే ఏకవికంతమే త్రయావికంతమే బంధవికంతమే సప్తవికంతమే నవవికంతమే ఏకాత్రికంతమే దేశకంతమే చతుస్తమే సౌతమే సమాదతమే షడుమే వికంతమే చతుర్వికంతమే సావికంతమే మాత్రికంతమే చతుర్వికంతమే చతుర్మార్గంతమే చతుస్తమార్గంతమే స్థాదతమార్గంతమే వాదస్తమస్తమస్తావిదస్తమస్తమస్తమోహ దివ్యస్తాం త్యాజనస్తాం దస్తమనస్తమనస్తాధేపాదిస్తా శ్రీ నర్మదే సస్మానవదా పరిపూర్ణానుగ్రహ ప్రసాదే. ఇప్పుడు మనం ఇట్లా పోయాలి. పోస్తే కింద లింగాలు, కోటి లింగాలతో సమానం. ఈ యొక్క లింగం మీద పోస్తే మనం కోటి లింగాలతో సమానం అంట. ఇట్లా ఈ నీళ్లు 24 గంటలు వస్తూనే ఉంటాయి. అవునండి, 24 గంటలు వస్తూనే ఉంటాయట. ఇక్కడ ఇలా పోస్తే కోటి లింగాలకు పోసినంత, శివునికి అభిషేకం చేసినంత సమానం. ఇలా పోయాలి. సో ఇది మనకు కనిపిస్తుంది. ఇది శివలింగం. కోటి లింగాలు కింద అనేటివి ఉంటాయి. మనం తీసుకొచ్చి చేద్దాం. అబ్బో 10 అవుతాం. మా యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ భక్తులు ఈ విధంగా వస్తే ఇట్లా మామూలుగా పుట్టకు ఇట్లా పసుపు కుంకుమ ఇట్లా చల్లుతారు. వాళ్ళ మొక్కల యొక్క తీసుకోవడానికి.
సరే తిను. ఓకే. ఏంటిది? సో చూడండి ఎంత మంది లింగాలు. అరే మాకు కూడా పెట్టలేదు కదా అయ్యగారు, మాకు కూడా పెట్టండి. ఓకే నేను పంపిస్తా. ఓకే. క్యాప్ చేతాలి నేను ఉన్నదా దాన్ని అంటే చెప్పే విధానం. ఉన్నది 3-4 పేజీలు దాకా ఉన్నది కానీ స్టోరీ అంతా